వీక్షకులకు స్వాగతం. ఏ ఛానల్లో రాని వార్తలను మీకు అందించడమే మా అభయ్ టీవీ ఛానల్ యొక్క ప్రత్యేకత. వార్తల్లోని ముఖ్యాంశాలు. చెప్పిన మేనిఫెస్టో ప్రకారం 100% పథకాలు అమలు చేశాం. మరో 3 కొత్త పథకాలకు సన్నద్ధం. సీఎం జగన్మోహన్ రెడ్డి. కుప్పం నియోజకవర్గం టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు త్రిలోక్ను పరామర్శించిన చంద్రబాబు నాయుడు. కుటుంబానికి అండగా ఉంటామని హామీ. కడప పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా. తెనాలి పట్టణం శివాజీ చౌక్ వద్ద అయ్యప్ప స్వామి వారి పడిపూజా కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే అన్నాబొత్తిన శివకుమార్ దంపతులు. విశాఖ శ్రీ శారదా పీఠాన్ని సందర్శించిన బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్. తెనాలి పట్టణంలోని 39వ వార్డులో ఇంటింటికి భవిష్యత్ గ్యారంటీ ఇది చంద్రబాబు షూరిటీ బాండ్లను అందజేసిన మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. భరతమాత ముద్దుబిడ్డ, దేశభక్తుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త, పద్మవిభూషణ్ గ్రహీత రతన్ టాటా గారికి అభయ్ టీవీ ఛానల్ ద్వారా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తాడేపల్లిలో సీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఏ పార్టీకైనా సరే నెట్వర్కింగ్, కమ్యూనికేషన్ చాలా ముఖ్యమని, పార్టీలోని ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడు ఒకరికొకరు కలుపుకుపోవాలని, మరీ ముఖ్యంగా గృహసారథులు ఈ 100 రోజులు చురుగ్గా పనిచేయాలని, అలాగే జనవరి నెల నుండి వృద్ధాప్య పెన్షన్ను 3,000 రూపాయలకు పెంచుతున్నామని, ఇంత పెద్ద మొత్తంలో ఏ రాష్ట్రం కూడా పెన్షన్ పథకాలను అమలు చేయడం లేదని తెలియజేశారు. మేము చెప్పిన మేనిఫెస్టో ప్రకారం 100% పథకాలను అమలు చేశామని తెలియజేశారు. మరో 3 కొత్త పథకాల అమలుకు సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై నిరసనల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై అస్వస్థతకు గురైన కుప్పం నియోజకవర్గం టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు త్రిలోక్ను ఈరోజు చంద్రబాబు నాయుడు బెంగళూరులో పరామర్శించారు. ఈ సందర్భంగా త్రిలోక్ కుటుంబ సభ్యులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని వారు తెలియజేశారు. వైఎస్ఆర్ జిల్లా కడప పట్టణం వై జంక్షన్ సమీపంలోని గురుకుల్ విద్యాపీఠ్ వద్ద రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎస్బీ అంజాద్ బాషా, నగర మేయర్ కె సురేష్ బాబు చేతుల మీదుగా పట్టణంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్బీ అంజాద్ బాషా మాట్లాడుతూ, ఈ ప్రాంతవాసులు ఎప్పుడు వర్షం వచ్చినా, వరదలు సంభవించినా, నిలిచిన నీరు వల్ల ఇబ్బందులు గుర్తించామని, ఇటువంటి సమస్యలు రాకుండా 69 కోట్ల రూపాయల వ్యయంతో 17 కిలోమీటర్లు 23 స్ట్రామ్ వాటర్ డ్రైన్లను ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. నగరం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా రోడ్ల విస్తరణ ఉండాలని, సుమారు 400 కోట్ల రూపాయలతో రోడ్ల విస్తరణ జరుగుతుందని తెలియజేశారు. నగర మేయర్ కె సురేష్ బాబు, నగర మున్సిపల్ కమిషనర్ సూర్యప్రవీణ్ మాట్లాడుతూ, కడప నగరంలో అనేక సంవత్సరాలుగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని, భవిష్యత్తులో కడప ఒక సుందర నగరంగా రూపుదిద్దుకుంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, సీనియర్ నాయకులు అఫ్జల్ ఖాన్, స్థానిక కార్పొరేటర్ మల్లికార్జున, ఇతర కార్పొరేటర్లు షేక్ మహమ్మద్ షఫీ, శివకోటిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణం శివాజీ చౌక్ సెంటర్ వద్ద తెనాలి పురపాలక సంఘం చైర్పర్సన్ శ్రీమతి తాడిబోయిన రాధిక రమేష్ దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు అన్నాబొత్తిన శివకుమార్ సతీ సమేతంగా పాల్గొన్నారు. విశాఖ శారదాపీఠం అధిపతి శ్రీ భారతీ తీర్థ మహాస్వామి ఆహ్వానం మేరకు బీసీవై పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ శారదాపీఠాన్ని సందర్శించి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 39వ డివిజన్లోని నాయీ బ్రాహ్మణ కాలనీలో శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో జరుగుతున్న ప్రత్యేక పూజలతో పాటు అయ్యప్ప స్వాములకు ఏర్పాటు చేసిన సద్దీ కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి విడుదల రజని ప్రారంభించారు. తెనాలి పట్టణం 39వ వార్డులో బుధవారం మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇటీవల విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లే కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇంటింటికి భవిష్యత్ గ్యారంటీ ఇది బాబు షూరిటీ బాండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి పట్టణం జయప్రకాష్ నగర్లోని విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఆడుదాం ఆంధ్ర క్రీడల పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అన్నాబొత్తిన శివకుమార్ పాల్గొన్నారు. వడ్డెరలను ఎస్టీలో చేర్చాలని, తిరుపతి అలిపిరి నుండి విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయం వరకు చేస్తున్న పాదయాత్రకు ఈరోజు మంగళగిరిలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకర్రావు సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నవరపు నాగమల్లేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ వడ్డెర సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు మల్లెల ఈశ్వర్, హనుమంతు, ద్వారకా శ్రీను, బీసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా అభయ్ టీవీ ఛానల్ ప్రతిరోజు వార్తా విశేషాలను చూస్తూనే ఉండండి. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్.